सॉरी, अच्छा ओके, थैंक यू। अच्छा, मैं समझा तेलुगु में आपने मुझसे बोला। रमा जी, आपके बैकग्राउंड के बारे में थोड़ा सा कुछ बताइए, आपका क्या बैकग्राउंड है। और मैं रमा जी के बारे में बता दूं, यहाँ पे आप एक प्राइवेट लेक्चरर हैं, प्राइवेट जॉब है आपका, और इस बिजनेस में आने से पहले कोई बहुत ज़्यादा इनकम नहीं थी। अभी वो अपने मुंह से ही बताएंगे कितनी क्या इनकम थी, यहाँ पे कैसे सफलता मिली। पर एक एक्सीडेंट भी, बड़ा मेजर एक्सीडेंट आपका हुआ था, उसके बारे में भी हम थोड़ा सा जानेंगे। बिफोर दैट थोड़ा सा लाइफ के बैकग्राउंड के बारे में बताइए। మేడం గారు లెక్చరర్ ఉన్నారు, చాలా పెద్ద శాలరీ ఏం లేకుండే, సింపుల్ శాలరీ ఉంటుండే. సో ఈ బిజినెస్ అయితే చేస్తున్నారు. కానీ వాళ్ళ జీవితంలో ఒక పెద్ద సంఘటన, అంటే పెద్ద యాక్సిడెంట్ జరిగింది, మేజర్ యాక్సిడెంట్ జరిగింది. సో దాని గురించి ఇప్పుడు మేడం చెప్తారు. నేను 2012లో నేను లెక్చరర్గా జాయిన్ అయ్యాను. అక్కడ వచ్చేసి నాకు ఒక 4000 శాలరీ ఇచ్చేవాళ్ళు. ఇంకొక కాలేజ్లో చేయాలి అని అంటే తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్, అన్ని కాలేజ్లో సెర్చ్ చేసేదాన్ని, కానీ ఎక్కడ ఇచ్చేవాళ్ళు కాదు. వేరే ఒక 20-30 కిలోమీటర్స్లో ఒక కాలేజ్ ఉంటుండే డిగ్రీ, అక్కడికి వెళ్ళి నేను మార్నింగ్ ఒక కాలేజ్, ఆఫ్టర్నూన్ అక్కడ కాలేజీలో వెళ్ళి నేను టీచ్ చేసేదాన్ని. అక్కడ డెమోస్ అడిగేవాళ్ళు, ఇంకా సరే 5000-4000 అక్కడ ఇచ్చేవాళ్ళు. టోటల్లీ ఒక 10,000 వస్తుండే శాలరీ. ఇలా ఎందుకు వచ్చానంటే మా 12లో మా సిస్టర్ మ్యారేజ్ అయింది. అప్పుడు ఒక 2 lakh అప్పు అయింది. అప్పు కాగానే మా నాన్న ఎక్స్పైర్ అయ్యారు. ఆ బర్డెన్ మొత్తం నా మీద పడ్డది. అప్పుడు కంపల్సరీ జాబ్ చేయాల్సి వచ్చింది. అక్కడి నుంచి ఇంకా నా ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఎలాంటి బ్యాక్గ్రౌండ్, ఎలాంటి ఫైనాన్షియల్గా ఎవరు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు గారు. ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేశాను. 10,000తోనే నేను మొత్తము మెయింటైన్ చేసేదాన్ని. కానీ చాలామంది అప్పులోళ్ళు అడిగేవాళ్ళు, రిలేషన్స్ కూడా ఎవ్వరూ రాలేరు, ఎందుకంటే ఎక్కడ డబ్బులు అడుగుతారో అని. తర్వాత నేను నాకు సాలరీ ఎక్కడ పెంచాలి అన్నా కానీ ఒక 500 तो ये 4,000 की सैलरी पे एक कॉलेज में 2012 ज्वाइन किए थे. तो बहुत कम सैलरी थी. तो फिर वो और 10 साल पहले सिर्फ 4,000 रुपए की 4,000 सैलरी थी उनकी 2012 में. और फिर कुछ सैलरी ज़्यादा हो तो उसके लिए वो बहुत कॉलेजेस में गए, लेकिन बाद में कुछ 30 किलोमीटर दूर एक गांव में उनको सैलरी बढ़ने का चांस था. तो वहाँ जाकर वो पढ़ाने लगे. तो दोपहर में वहाँ जाते थे, फिर वो पढ़ा कर आते. तो कुल मिला के 10,000 की सैलरी थी. फिर उनकी सिस्टर का शादी हुआ, और शादी होने से इनके परिवार को 2 लाख रुपए का कर्जा हो गया. और वो कर्ज के कारण, वो लोन के कारण, वो टेंशन में उनके फादर का देहांत हो गया. उनके पिताजी नहीं रहे. तो वो सब अभी जिम्मेदारी इनके कंधों पर आ गई. तो ये बहुत हार्ड वर्क करते थे. ఇలా నాకు ఒక రోజు కాలేజ్లో 4,000 సాలరీ ఇచ్చేవాళ్ళు. లాస్ట్ 5,000 వచ్చింది. ఒక రోజు నాకు మన గ్రేట్ లీడర్ శ్రీనివాస్ సార్ గారు నాకు ఈ ప్లాన్ చెప్పారు. కాలేజ్లో వచ్చినప్పుడు నాకు అనిపించింది, ప్లాన్ చెప్పినప్పుడు సార్కి అప్పుడు 1 lakh ఇన్కమ్ ఉంది, ఎస్ నేను ఇంత చదువుకున్నా నాకు 5,000 ఇచ్చేవాళ్ళు కదా, నేను ఎస్ అప్పుడే డిసిషన్ తీసుకున్నా చేసే ఈ బిజినెస్ చేయాలని. అప్పుడే ఎఫ్ఆర్యూ వచ్చింది, ఎఫ్ఆర్యూకి వెళ్ళాను. అక్కడ నేను డిసిషన్ తీసుకున్నాను ఏదైనా సరే ఈ బిజినెస్ చేయాలి అని. వచ్చిన తర్వాత లాక్డౌన్ అయింది. అప్పుడు ఇన్కమ్ అనేది ఆగిపోయింది, జీరో అయింది. ఇంకా 2 years నాకు ఇన్కమ్ ఏమీ లేదు. అప్పుడు నాకు చాలా ప్రాబ్లమ్స్ అయింది, ఎందుకంటే నేను ప్రోడక్ట్స్ కొనాలి, ఎలా ప్రాబ్లమ్స్, అప్పులు ఉన్నాయి. ఒకటే ఒక ఇల్లు ఉంది, దాన్ని అమ్మాలి అని అనుకున్నాం అప్పుడే. కానీ అమ్మాలి అనుకుంటే చాలామంది అప్పులు ఉన్నాయి కదా, సిస్టర్ మ్యారేజ్ అయింది కదా అని చాలా తక్కువ, ఒక 3 lakhs అడిగేవాళ్ళు. అప్పుడు ఎక్కడ ఉంటాం, నేను అమ్మ ఉంటుండే, మాకు ఎక్కడ ఉంటామో అర్థం కాదు. ఒక సొసైటీ వేసుకుందాం అనుకున్నాము, డిసిషన్ తీసుకున్నాము ఒకరోజు. కానీ అప్పుడు నాకు ఇక మళ్ళీ రియలైజ్ అయ్యి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా అని ఆలోచించాము. తర్వాత నాకు थोड़ा सा शॉर्ट में रखिए ताकि ट्रांसलेशन हो सके. तो ये बता रहे हैं कि जब मेरा आपसे सवाल, एक्चुअली इनका 4,000 का सैलरी जब था तो श्रीनिवास जी इनके कॉलेज में आकर प्लान दिखाए थे. तो इन्होंने सोचा कि मैं इतनी पढ़ी लिखी हूँ
और मेरा सैलरी 4,000 है, और श्रीनिवास जी आए थे और इनका सैलरी एक लाख इनका वेस्टी से इनकम था। तो इनका अगर 1 लाख का इनकम है तो मैं भी कुछ करूंगी और इसमें आगे बढ़ूंगी करके इन्होंने निर्णय लिया और ये FRU अटेंड किए। और FRU अटेंड करने के बाद लॉकडाउन आ गया, और लॉकडाउन आने के बाद इनका पूरा बिजनेस ज़ीरो हो गया, और क्योंकि सैलरी भी ज़ीरो के बराबर थी तो घर में बहुत मुश्किलें आ गई, प्रोडक्ट खरीदने के भी पैसे नहीं थे, तो बहुत प्रॉब्लम था। तो ये और इनकी माँ दोनों ही रहते थे, और इन्होंने एक दिन डिसाइड किया कि अभी ये सब मुश्किल है, अभी कुछ नहीं हो पाएगा, हम दोनों अपनी लाइफ को ख़त्म कर लेंगे, सुसाइड कर लेंगे, ऐसा ही सोच लेकर चल रहे थे। ఆఫ్టర్ లాక్డౌన్ తర్వాత నేను సీరియస్గా చేయాలనుకున్నాను. 1 మంత్లో నేను సీరియస్గా చేస్తున్నాను. అప్పుడు నాకు మళ్ళీ దేవుడు ఒక పరీక్షించాడు. ఏంటంటే యాక్సిడెంట్ కాగానే ఒక 2 మంత్స్ నేను బెడ్ మీద ఉన్నాను. తర్వాత ఎలా చేయాలని అనుకున్నాను. అప్పుడు సిఈపి స్టార్ట్ అయింది జూమ్లో. సిఈపి ఇంట్లో విననీయడానికి ఇష్టపడలేదు, ఎందుకంటే బ్రెయిన్కి ఎఫెక్ట్ అయిందని డాక్టర్ చెప్పారు. కానీ నేను మా సిస్టర్ ఏం చేసిందనంటే సీక్రెట్గా తీసుకొచ్చి సిఈపి అనేది వినిపిస్తుండే. అలా నేను 2 మంత్స్ తర్వాత నాకు మా గ్రేట్ లీడర్ శ్రీసారాయణ మామయ్య మేడం గారు నన్ను తీసుకెళ్ళేవాళ్ళు. నడవ రాకపోతుండే, హ్యాండ్స్ ప్రొడక్ట్ పట్టుకొని రాకపోతుండే. అలా 6 మంత్స్లో నేను క్రౌన్ అయ్యాను. సీరియస్గా డిసిషన్ తీసుకున్నాను, నేను ఎలా అయినా చేయాలని. అప్పటి నుంచి సీరియస్గా డిసిషన్ తీసుకున్నాను, క్రౌన్ అయ్యాను. ఇప్పుడు 1 lakh ఇన్కమ్ 96,459 రూపీస్ తీసుకుంటున్నాను. तो जब ये बिजनेस सीरियसली करना ठान लेके अगर 1 महीना हो गया, मगर जब इन लोग बिजनेस जो कॉलेज को जॉब करने जा रहे थे तो रोड क्रॉस कर रहे थे, एक बाइक वाला आके इनको एक्सीडेंट मतलब टक्कर मार दिया। तो जहाँ पे एक स्टील का पोल था उसको कट करे थे रोड के ऊपर, उतना बाहर निकले हुआ था, उनके ब्रेन यहाँ पे सिर पे लग के इनका इतना बड़ा एक्सीडेंट हुआ था। जो इनका मतलब जो जॉब को जाते वक्त हुआ था, जब सीरियस करना ठान लिए थे। फिर इसके बाद मैं कुलकर्णी सर श्रीनिवास जी गए, कुछ सप्लीमेंट दिए। वो हॉस्पिटल में इनको सीपी सुना था, जब इनको हॉस्पिटल में इनको देखे तो लग रहा है ये बचेंगे नहीं। ऐसे सिचुएशन पे कोई EDS हुआ था, वो पूछ रहे इशारे से मीटिंग कैसा हुआ, वो तो पूछने का कोशिश कर रहे थे। तो इनको सीपी सुनने का बहुत था, डॉक्टर ने मना करे आप सीपी मत कुछ सुनना नहीं है, आपको ब्रेन को इफेक्ट होगा। मगर इनके सिस्टर ने चोरी से लाके इनको सीपी सुनाते थे। कब की ये एक्सीडेंट कब हुआ था रमा जी? ये एक्सीडेंट अपने इनमें वेंडर लाइन में 1.5 ईयर बैक लगभग 1.5 साल पहले। उस समय आपका क्या वेस्टीज बिजनेस किस लेवल पे था आपका? ఏ లెవెల్ ఉండే మీరు అప్పుడు? అప్పుడు బ్రోంజ్ पे थे। ఈ రోజు క్రౌన్ డైరెక్టర్ ఇన్కమ్ ఎంత లాస్ట్ మంత్? 96,400. हाँ, लास्ट इनका हाईएस्ट इनकम 96,000 है। जब ये एक्सीडेंट हुआ था ब्राउन डायरेक्टर थे, आज क्राउन डायरेक्टर 96 लगभग 1 लाख इनकम। నాకు అప్పుడు సారు జూమ్లో అన్నారు, మీరు యమధర్మరాజుతోని పోరాడి వచ్చారమ్మా, నువ్వు కొందరు లైఫ్ చేంజ్ చేయాలన్నారు. అప్పుడే నేను స్ట్రాంగ్గా డిసిషన్ తీసుకున్నాను, కొందరు లైఫ్ చేంజ్ చేయాలి, నాలాంటి వాళ్ళు చాలా ఉంటారు కదా, వాళ్ళ లైఫ్ చేంజ్ చేయాలని డిసిషన్ తీసుకున్నాను. इनको बोले जो आप धर्मराज से लड़के आए, जो मरते मरते बच के धर्मराज से बच के आए आप, तो आप बहुत बड़ा करने वाले थे। जब और स्ट्रांग डिसीजन लिए। और इनकी एक खासियत बात ये बताना है, यहाँ से हैदराबाद से मेदक 100 किलोमीटर होता है। हर संडे उन्हें 100 किलोमीटर एवरी संडे मीटिंग अटेंड होते हैं, एवरी संडे मीटिंग। నాకు ఎవరి సపోర్ట్ లేదు ఇంట్లో, ఇప్పటికైనా కానీ ఎవరి సపోర్ట్ ఇవ్వరు, అయినా డిసిషన్ తీసుకున్నాను. ఇంకొకటి ఏంటంటే నాకు యాక్సిడెంట్ తర్వాత డబ్బులు కూడా లేవు బిజినెస్ చేయడానికి. కానీ మా అమ్మ అన్నది ఒక విషయం ఏమన్నదంటే, నువ్వు చెయ్యు, నాకు పెన్షన్ వస్తుంది కదా, ఆ డబ్బులు నేను సంపాదిస్తాను. तो इनके पास प्रोडक्ट खरीदने के भी पैसे नहीं थे, घर चलाने के भी पैसे नहीं थे, तो लेकिन इनकी माँ ने इनको हिम्मत दिया एक्सीडेंट के बाद कि आप काम करो, मेरा जो भी पेंशन आ रहा है मैं घर चलाऊंगी। तो ये फिर से हिम्मत जुटाए और ये आज काम करते हुए आज यहाँ तक ये पहुँचे। मेरे ख्याल से यहाँ पे बैठे जितने भी लोग हैं, राजू जी गाड़ी के नीचे आ गए थे, उसके बावजूद राजू जी का पुण्य का होता था कि ऐसी सिचुएशन नहीं थी। और राजू जी आज बहुत स्वस्थ दिखते हैं, रमा जी भी यहाँ पे बहुत अच्छी दिख रही है। लगता नहीं उनको देखिए कि एक्सीडेंट हुआ है, पर और किसी का तो इतना मेजर एक्सीडेंट नहीं हुआ ना, तो क्या हम होने का इंतजार कर रहे हैं? उसके बाद कमिटमेंट आएगी।
या रमा जी एग्जाम्पल है और दुनिया में कहा जाता है कि दूसरों के एक्सपीरियंस से सीख लेना चाहिए, और यहाँ भी एक एग्जाम्पल है। रमा जी, ऑल द पावर टू यू। आप कुछ बोलना चाहती हैं? मुझे पता है आप लेक्चरर हैं, पर हमारे पास समय बहुत कम है, ఏదైనా सिर्फ 1 मिनट का समय है, प्लीज। ఒక 1 మినిట్ ఏదైనా చెప్పేది ఉంటే సందేశం చెప్పండి. నేను ఒకటే అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ ఒకటే మెసేజ్ ఇస్తున్నాను. నేను చాలా మంది దగ్గరికి వెళ్ళినప్పుడు మా దగ్గర డబ్బులు లేవు, మేము చాలా పోరు, మాకు కొనడానికి డబ్బులు లేవు అంటారు. అవన్నీ ఏమి కాదు, ఎందుకంటే నేనే చేస్తున్నా. ఎలా మనం ఒక డిసిషన్ అనేది స్ట్రాంగ్గా తీసుకుంటే దేవుడైనా మనకు హెల్ప్ చేస్తాడు. కాబట్టి మనం డిసిషన్ తీసుకోవాలి. మనకు వెస్టర్న్ అండ్ విన్నింగ్ టీం ఉంది. ప్రతి ఒక్కరికి ఆ హోప్ ఇవ్వండి. ప్రతి ఒక్కరికి నేను సక్సెస్ అయినాను కాబట్టి నాకు ఒక ధైర్యం వచ్చింది. ఎందుకంటే ఎవరైనా రోడ్డు మీద అడుక్కునే వాళ్ళని బిజినెస్ చేసుకోవచ్చు. ఒక డిసిషన్ మనం స్ట్రాంగ్గా తీసుకోవాలి. ఓకే, ఇదే నేను మెసేజ్ ఇవ్వాలనుకున్నాను. ఇంకొకటి ఏంటంటే ఇంట్లో వైఫ్ అయితే హస్బెండ్ సపోర్ట్ ఇవ్వరు 100%. ఎందుకంటే నాకు కూడా ఈ బిజినెస్కి వచ్చిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఇంట్లోనే స్టార్ట్ అవుతాయి, హస్బెండ్ స్టార్ట్ చేసే వైఫ్ ఇవ్వరు. కానీ మనం స్ట్రాంగ్గా డిసిషన్ తీసుకుంటే సక్సెస్ అయినాక అందరూ మనకు సపోర్ట్ చేస్తారు. ये कई लोगों को प्लान दिखाने जाती है तो लोग बोलते मेरे पास पैसे नहीं है, ये है वो है. तो ये जो बहाने हैं ये बोल रहे हैं कि अगर हम एक स्ट्रॉन्ग डिसीजन ले लेंगे तो ऊपर वाला भी हमको पूरा सपोर्ट करेगा और हर सिचुएशन में हम जीत कर आगे बढ़ सकते हैं. तो हमारा स्ट्रॉन्ग डिसीजन ही हमको आगे लेके जा सकता है. और ये इनको इतना आज कॉन्फिडेंस है कि रोड पे जाने वाला कोई भी व्यक्ति ये उनको प्लान दिखा सकती है और ये बोले कि कोई भी व्यक्ति यहाँ पे सक्सेसफुल हो सकता है. इतना विश्वास इनको आ चुका है. और हस्बैंड वाइफ घर में एक दूसरे को सपोर्ट नहीं करते हैं, फिर भी कोई बात नहीं, अगर आपका डिसीजन स्ट्रॉन्ग है तो आप आगे जा सकते हैं.